ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డును ఆక్రమించి ఉన్నారు అన్న నెపంతో అక్కడ గత 50 సంవత్సరాలుగా అంగళ్లు పెట్టుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్న సంచార జాతుల వారిని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు కనీసం 100 మంది పోలీసుల సహాయంతో అక్కడి నుండి వాళ్లను ఖాళీ చేయించిన మున్సిపల్ అధికారులు అనేక నాటకీయ పరిణామాల మధ్య అనేక సమావేశాల అనంతరం పలుమార్లు సంచార జాతులను అక్కడి నుండి ఖాళీ చేయించాలని చూసిన కొందరు నాయకులు అడ్డుపడడం జరిగింది. అయితే ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా గత 50 ఏళ్లుగా అదే ప్రదేశంలో జీవనం సాగిస్తున్న ఈ సంచార జాతులు వారు ఈరోజు బతుకు తెరువు కోల్పోయి చిన్న పిల్లలతోనూ వారి కుటుంబాలతోనూ రోడ్డున పడ్డారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి వీరికి ఎవరు న్యాయం చేస్తారు అన్న ప్రశ్న నాయుడుపేట ప్రజలలో కలుగుతూ ఉంది. నేను మీరు ఇందాక అన్నట్టు అఫీషియల్గా గవర్నమెంట్ యొక్క కంటెన్షన్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకున్నాను. రోడ్డు కాబట్టి నడక మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అది మీరు ఒకసారి పరిశీలన అందరం మాట్లాడుకొని వాళ్ళకి సహాయం చేసేదానికి సిఐ గారు నేను పూర్తిగా సహకరిస్తాం. మీ యొక్క డైరెక్షన్ మీ యొక్క సజెషన్స్ ఖచ్చితంగా తీసుకుంటాము. చట్ట ప్రకారము ఇంప్లిమెంట్ చేయవలసింది కాబట్టి దయచేసి దీని గురించి మాట్లాడవలసిందిగా ముందు ఎఫ్ఈ వైఎస్ఆర్సీపీ ఎఫ్ఈ వాళ్ళు సుప్రీంకోర్టు పోవాలా దానికి పోతాం ఉండండి. ఈ ఆడ కంప్లైంట్ చేయాలా సుప్రీంకోర్టు మనకు ప్రొసీజర్ ఉంది. మనం అంతవరకు బయట చేయండి. ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఒకటి చెప్తాను సార్, దీనికి మీరు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక పిటిషనర్ అప్రోచ్ అయిన దాని మీద ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఒక సహకారంతో నాయుడుపేట పురపాలక సంఘంలో ఉన్న 16 మంది ఈ నక్కల కమ్యూనిటీ వారి యొక్క షాపులన్నీ ఖాళీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా గాంధీ పార్క్ వద్ద, టీవీఎస్ హాస్పిటల్ ముందు, అన్నా క్యాంటీన్ వద్ద గౌరవంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మంచి సెంటర్లు. దయచేసి నా అప్పీలు ఈ నక్కల కమ్యూనిటీ వాడికి మరీ విజ్ఞప్తి. ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ వాళ్ళు కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.